తమ్మియా అన్నయ్య తమ్మియా అన్నయ్య తమ్మియో అన్నయ్య సన్నిధి ఆటాపో జైలు నుంచి ఎప్పుడొచ్చా ఇప్పుడే ఆహా మరి ఈ జుట్టేంటి ఈ డ్రెస్ ఏంటి చెవులో గుబిలు తీసేవాళ్ళగా ఈ పెట్టేంట్రా ఆ గురించి ఏమనుకుంటున్నావు? జైల్లో నేను చాలా విషయాలు నేర్చుకున్నాను. ఇప్పుడు నేను మామూలు వాడిని కాదు, ఖల్నాయకుని. అంటే విల్లన్నే. విలనమవునో కాదో కానీ కరెక్ట్ గా కొండ బూచోళ్ళగా ఉన్నావురా. మరి అదే ఒక్క ఛాన్స్ ఇయ్యి, నా పవర్ ఏంటో చూపిస్తాను. పద మ్మ్. என்னடா உனக்கு சொன்ன வேலை என்ன ஆயிடுச்சு அந்த जर्नलिस्ट काल काल எடுத்துட்டியா एड़ताच वाके क्या भाई हमारा एमएलए साहब का बच्चे को लिखना पड़ता नहीं आता मगर पेपर में फर्स्ट क्लास कॉलम में नंबर आना क्या करते कर दिया सब. वाके అన్నయ్య ఏంటి సెటప్ అంతా మార్చేసా? అసలు కిరికిరెందుకు, హాయిగా తెలుగు వాళ్ళని పెట్టుకోవచ్చుగా. మాకు తెలియక ఇది మన స్కూలు తెలుగు తెలిసిన వాళ్ళని పెట్టుకున్నాం అనుకో ఎట్టండి ఎదవ పనులు చేసినందుకు దేనికి ఎంత రేటు వాళ్ళకి తెలిసిపోయి మనల్ని బ్లాక్ మెయిల్ చేస్తారు, మన వ్యాపారం పడిపోద్ది. ఇది మన స్కూలు. ఎవడ నువ్వు నా ఇంటికి వచ్చి నన్నే కొట్టావు? అదేమిటో నిన్ను చూడగానే ఒళ్ళంతా దురదలు పుట్టే, నిన్ను కొట్టిన తర్వాత హ్యాపీగా ఉంది. అదేంట్రా నన్ను చూస్తే కొట్టాలనిపించడం ఏంటి? ఇప్పుడు ముంగిస పావును చూసిందనుకోరా దానికి కరవాలనిపిస్తుంది. అట్లాగే నిన్ను నీ జుట్టు చూసిన తర్వాత ఆడికి నిన్ను కొట్టాలనిపించింది. అంతేకాదు ఆ జుట్టు కూడా కత్తిరించాలంది. అమ్మో ఏంటన్నయ్య ఏమంటున్నాడు? ఏం లేదు నాన్న, నీకు గుండు గీయించాలని ఉందంట ఆడికి. సంతోషించంగానే ఆ పని చూసుకోపా. ఈ మాట నమ్మి వాళ్ళకి మాట ఇచ్చాను రా. ఇప్పుడు నువ్వేం చేయబోతున్నా? బాంబు. అబ్బో బాంబా? నీకు బాంబు రేటింగ్ కూడా వచ్చేటరా? మరి అదే కల్నాయక్ అంటే ఏంటి అనుకుంటున్నావు? ఏమనుకున్నానో తర్వాత చెప్తాను కానీ ఒక్కసారి నమూనా చూపించు. ఇది కూడా తెలీదు. స్కూలు చెప్తా ఉండు. ఇక ఇది ఉంది కదా, ఇది దీన్ని తీసి పారేసి 10 లెక్క పెట్టాలి. చెప్తా ఉండు. చూసావా? 1 2 3 4 5 అమ్మో 6 7 8 9 10. అమ్మో కల్లాయికు బాంబు 1 2 3 4 5